ఈర్ష్య, అసూయ, ఆశ ఈ మూడు ప్రస్తుతం పత్రికలకి ఒక ఇంధనమైనవి. వాస్తవంగా ఒక ప్రభుత్వ ఉద్యోగికి తనకి ఒక పోస్టింగ్ కావాలనుకున్నాడు. ఆ పోస్టింగ్ కావాలంటే ఆ సదరు ఎమ్మెల్యేని అప్రోచ్ అవ్వాలా, లేకపోతే ఎంపీని అప్రోచ్ అవ్వాలా, పెద్దలు పార్టీ పెద్దలను అప్రోచ్ అవ్వాలి. ఇదివరకైనా అట్లాగే ఉంది, ఇప్పుడైనా అట్లాగే ఉంది. చట్టబద్ధంగా ఒక సిస్టమేటిక్గా ఎక్కడా లేదు మన రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కూడా పోస్టింగులకు సంబంధించి తమకు కావాల్సిన వాళ్ళని ఏపించుకుంటారు. అయితే మనం వెళ్దాం అనుకున్నప్పుడు ఇంకొక మనిషి అవతలోడు వచ్చాడు, వాడిని దెబ్బ కొట్టాలి అంటే ఎమ్మెల్యేకు ఇంకొక అధికారి దగ్గర అయ్యాడు, అతని దెబ్బ కొట్టాలి అంటే ఫస్ట్ ఈనాడు, ఆంధ్రజ్యోతి లేదా ఈయన 6 పత్రికలు 6 ఛానళ్ళకి సంబంధించిన 2 పత్రికలు 6 ఛానళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని ఎవరినైనా పట్టుకుని వాళ్ళతో కాసేపు కూర్చుని, అన్న వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడన్నా, నా పోస్ట్ రావాల్సి ఉంటే వాడు కొట్టేస్తున్నాడన్నా, వాడు వైసీపీలో సోన్సో సజ్జలతో పక్క నుండి ఫోటో దిగాడన్నా, లేకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే నవ్వాడన్నా, లేదంటే కనుక అట్టించి పెద్దిరెడ్డి వెళ్తున్నప్పుడు వెనక్కి చూసి చేతులు ఊపాడన్నా అని చెప్తే చాలు, వాళ్ళతో అంత సాన్నిహిత్యం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో, కాబట్టి అట్టంటోడా ఉండేది అని చెప్పేసి వార్తలు రాస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వార్తలు ఇవాళ ఒక పాపాల బైరువులకే పెద్దపేట అంటూ ఏదో పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థలో ఏదో అవకతవకలు జరిగిపోయిందని హెడ్డింగ్ చూస్తే భారీగా ఉంది. తీరా చూస్తే వార్త అంతా కూడా కుకింగ్ స్టోరీలు. ఏంటయ్యా అంటే పాలకే ఆ రాష్ట్రం నుంచి కొన్నారు, ఈ రాష్ట్రం నుంచి కొన్నారు అంటే హెరిటేజ్ నుంచి కొనలేదని చెప్పి రాస్తున్నారు. అక్కడ బేసిక్గా ఓవరాల్గా చూసుకుంటుంటే ఏదో ఒక బురదలు వేసేటటువంటి కార్యక్రమానికి ఇది పత్రికలోళ్ళు రాయట్లేదు, పత్రికలోళ్ళతో రాయిబిస్తున్నది ఈర్ష్యాసూయలతో ఉండేటటువంటి తోటి ఉద్యోగులు అన్నది కనబడుతున్నది. ఇందులో ఏది తేలదు, జస్ట్ బురదేసి ఆ ఉద్యోగిని అక్కడి నుంచి తప్పించడానికి, అధికారుల మీద చర్యలు తీర్చుకోవడానికి పనికొస్తుంది.